చిట్వేలు మండల ప్రజల కళ నెరవేరిన వేళ శుభవార్త. చిట్వేలు పట్టణంలోని నూతనంగా గవర్నమెంట్ కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం ప్రారంభం. ఎంపీసీ సిఈసి కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. 1వ తేదీ జూన్ నుంచి తరగతులు ప్రారంభం. 3RR న్యూస్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూలో హెడ్ మాస్టర్ పురుషోత్తం రెడ్డి. పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా అందరూ చూడండి. 3RR ఛానల్ గారికి ముఖ్యంగా మొట్టమొదటిగా మా స్కూల్కి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా నా పేరు పి పురుషోత్తం రెడ్డి. చిట్వేల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా 2023 జూలై నెల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. చిట్వేల్ మండలం జెడ్పీ హై స్కూలు ఎంతో చాలా పెద్ద హై స్కూలు. చుట్టుపక్కల పేద మధ్యతరగతి పిల్లలకి అందరికీ కూడా విద్యాభ్యాసానికి అభ్యసించే ఇక్కడికే వస్తారు. నూతనంగా మనకు స్కూల్ ప్లస్ అని వస్తుంది. దానిపైన మీరు వివరణ ఇవ్వగలరా? ఇవ్వగలను. ఇది చిట్వేలు గ్రామ ప్రజలకు ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఇది ఒక మారుమూల ప్రాంతమైనటువంటి కూడా జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి పాఠశాల. ఇది అత్యధిక విద్యార్థులు ఈ పాఠశాలలో మరి చదువుతాండ్రు. చాలా ఏళ్ళ నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి ఈ పాఠశాల. దీనికి ముఖ్యంగా మరి చుట్టూ 30 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ అనేటువంటిది లేదు. ప్రభుత్వం మనకు నూతనంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద మనకు విద్యలో భాగంగా హై స్కూల్ ప్లస్ అనేటువంటివి మరి దేశమంతా పెట్టినప్పుడు మన రాష్ట్రం ముఖ్యంగా దాన్ని మొదటగా తీసుకునింది. దాంట్లో ఈ సంవత్సరం మన జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు 4 కో ఎడ్యుకేషన్ పాఠశాలలు మాత్రమే శాంక్షన్ అయినాయి. దాంట్లో మనది చిట్వేల్ మొట్టమొదటి స్థానంలో ఉండాలి. దానికి మనం అందరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి మన పాఠశాలలో చదువుకుంటున్నారు. మరి వాళ్ళందరూ దూరం పోకుండా మన పాఠశాలలోనే ఇక్కడే విద్యను అభ్యసించేదానికి అతి తక్కువ ఖర్చులో మరి పూర్తి ప్రభుత్వం ఒక వసతులతో ఇక్కడ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కాబట్టి దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ స్కూల్ ప్లస్ ఎడ్యుకేషన్ చేరేదానికి వస్తారు. వాళ్ళకు హాస్టల్ వసతి సౌకర్యం ఏమన్నా కల్పిస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు బాలికల హాస్టళ్ళు 3 ఉన్నాయి. అలాగే బాలుర హాస్టల్ కూడా మనకి ఇక్కడ ఉన్నది. మనం ప్రభుత్వంతో సంప్రదించినాం. ప్రస్తుతానికి వాళ్ళ వార్డెన్స్తో కూడా మనం మాట్లాడినాం. కాబట్టి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో వాళ్ళకు హాస్టల్ సౌకర్యం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా మనం హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని కూడా చెప్పిన. అలాగే భోజన సదుపాయం కూడా మనము దాంట్లో మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తున్నాం. 3వది వచ్చేసి గవర్నమెంటు ఈ సంవత్సరం కొత్తగా అందరికీ పిల్లలకు, హై స్కూల్ పిల్లలకు ఇచ్చినట్టే నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ కూడా పంపిణీ చేసేదానికి కూడా మమ్మల్ని ఎంతమంది పిల్లలు ఉన్నారనే వివరాలు కూడా కోరింది. దాని ప్రకారం మరి ప్రభుత్వం నుంచి అన్నీ కూడా ఉచితంగా మనకు పిల్లలకు అందుతాయి. మరి అలాగే పాఠశాలలో కూడా అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. కాబట్టి పిల్లలు చదువుకునే దానికి ఇబ్బందే లేదు. లెక్చరర్స్ కూడా మన ప్రస్తుతానికైతే మా పాఠశాలలో ఉండేటువంటి +1లో ఇంటర్మీడియట్ మనకు +1గా ఇంటర్మీడియట్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు +1 అంటున్నారు. ఏ కోర్సులు ఇక్కడ చెప్తున్నారు? వాళ్ళకు ఎటువంటి గురువులు అంటే లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు? మన పాఠశాలకు ఈ విద్యా సంవత్సరంలో మరి 2 గ్రూపులు మాత్రమే శాంక్షన్ చేసుకోమని వచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి సైన్స్ గ్రూప్ ఎంపీసీ, రెండవది వచ్చేసి ఆర్ట్స్ గ్రూప్లో సిఈసి గ్రూప్ను కూడా ప్రారంభించదలిచాం. సిఈసికి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ మొగ్గు చూపుతాండ్రు. ఇప్పటికి దాదాపు 25 మంది మరి పిల్లలు అప్లికేషన్లు ఇచ్చినారు. వాళ్ళు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఎంపీసీ కూడా 20 మెంబర్స్ అయితే మనకు ఈ ఇయర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పటికే 18 అప్లికేషన్స్ వచ్చినాయి. అవి కూడా పూర్తి స్థాయిలో వస్తాయని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఏ తేదీ వరకు మీరు జాయిన్ చేసుకుంటారు అడ్మిషన్స్? చేసుకుంటాం. ఈ మంత్ లాస్ట్ వరకు కూడా
వాళ్ళకి అంటే ఈ మంత్ లాస్ట్ అంటే జనవరి నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు జాయిన్ చేసుకుంటాం. చేసుకుంటాం. ఇంకా ఎవరైనా ఇంకా మనకి పిల్లలు చేరే వాళ్ళు ఉండాలి, రిజల్ట్ రావాలి కాబట్టి ఖచ్చితంగా మనకు పూర్తి స్థాయిలో అవుతుంది. మనకు బైపీసీ కూడా ఇచ్చేదానికి కూడా సుముఖత ఉండాలి. 20 మంది విద్యార్థులు వస్తే బైపీసీ కూడా చేసుకోవచ్చు అని కూడా గవర్నమెంట్ మనకు చెప్పింది. +2 +1గా ఇంటర్మీడియట్ వాళ్ళకు ఆ లెక్చర్స్ అందరూ ఇక్కడ అందుబాటులో కొరత లేకుండా ఉన్నారా? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది? మా పాఠశాలలో మరి అతి పెద్ద పాఠశాల కాబట్టి బోధనా సిబ్బంది కూడా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది మరి పీజీ చేసినటువంటి వాళ్ళే. దీంట్లో ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు, ఆంగ్లం వీళ్ళు మరి ఇక్కడ ఉండేటువంటి తెలుగు టీచర్ సుభాష్ చంద్రబోస్ అతను కూడా ఎంఏ హిందీ, అలాగే మరి ఇంగ్లీష్ బోధించడానికి రాజశేఖర్ ఉన్నాడు, అతను కూడా. +2 +1గా ఇంటర్మీడియట్ వాళ్ళకు ఆ లెక్చర్స్ అందరూ ఇక్కడ అందుబాటులో కొరత లేకుండా ఉన్నారా? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది? మా పాఠశాలలో మరి అతి పెద్ద పాఠశాల కాబట్టి బోధనా సిబ్బంది కూడా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది మరి పీజీ చేసినటువంటి వాళ్ళే. దీంట్లో ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు, ఆంగ్లం వీళ్ళు మరి ఇక్కడ ఉండేటువంటి తెలుగు టీచర్ సుభాష్ చంద్రబోస్ అతను కూడా ఎంఏ హిందీ, అలాగే మరి ఇంగ్లీష్ బోధించడానికి రాజశేఖర్ ఉన్నాడు, అతను కూడా పిహెచ్డి కూడా చేసినాడు, అతను కూడా పాస్ అయినాడు, మంచి క్వాలిఫికేషన్ ఉంది. అలాగే మనకు సైన్స్లో ఎంపీసీ గ్రూప్ చెప్పేదానికి మ్యాథ్స్ నుంచి మరి వెంకటరమణ, అలాగే కెమిస్ట్రీ చెప్పేదానికి రఫీ అని, మరి అలాగే ఫిజిక్స్కు మరి చంద్రయ్య సార్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్ టీచర్స్ వల్ల పూర్తి పీజీ చేసిన పిల్లలు ఉన్నారు. అలాగే కామర్స్ గ్రూప్ కూడా మరి సిఈసి గ్రూప్లో కామర్స్కు మరి బాలాజీ అనే అతను కామర్స్ బాగా చెప్పగలుగుతాడు, అతను పీజీ చేసిన. అలాగే రెండవది రేణుకాది, ఆమె సివిక్స్ చెప్పగలుగుతాను, ఆమె కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి. ఎకనామిక్స్కు వెంకట సుబ్బయ్య సార్ ఉంటాడు, మరి మోస్ట్ సీనియర్, ఆయన కూడా హెచ్ఓడిగా ఉన్నాడు. మరి మంచి ఈ అనుభవం ఉండేటువంటి టీచర్స్ వాళ్ళు బాగా బోధనా సిబ్బంది మంచిది బాగా చెప్పగలుగుతారు. మరి ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ పాఠశాల మరి పూర్తి స్థాయిలో మనుగడ సాగించాలంటే మరి అందరూ కూడా దూరం కొండల నునుపు అని అందరూ ఎక్కడో పోవాల్సిన పని లేదు. మంచి లెక్చరర్స్ ఉంది, గ్రామీణ వాతావరణంలో మరి రీడింగ్ అవర్స్ పెట్టి బాగా బోధన చేసేదానికి అనుకూలంగా ఉండేటువంటి పాఠశాల ఇది. మరి ఆటలకు కావచ్చు అన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి పిల్లలకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే వొకేషనల్ కోర్సులు కూడా ఇస్తామని చెప్పినారు కాబట్టి అవి కూడా మనకు త్వరలోనే వస్తాయి. మరి దీన్ని ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఈ మొత్తం ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మరి వినియోగించుకోవాలని నేను మరి మీ తరపున కోరుతాను. ఈ ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా ఈ విషయంలో ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ప్రైవేట్ స్కూల్ వైపున మోస్తూ పోతున్నారు. పిల్లల స్థాయి గమనిస్తారు. మాకైతే వాళ్ళ స్థాయి ఎట్టుండాలి, వాళ్ళ బోధన ఏ విధంగా చేయాలని మాకు తెలుస్తుంది. మా దగ్గర ఇక్కడ పిల్లలు చదువుకున్న పిల్లలే కాబట్టి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాం. ఉచితము, ఒక డబ్బు ఖర్చు లేదు, మరి అన్ని సౌకర్యాలు మౌలిక వస్తువులు ఉండేటువంటి పాఠశాల కాబట్టి తల్లిదండ్రులు కొంచెం ఆలోచన చేసి మరి మీ పిల్లలందరినీ కూడా మరి మన పాఠశాలలో చేర్పించి మరి ఈ పాఠశాల ఉన్నత స్థాయికి, కాలేజీ ఉన్నత స్థాయికి పోయేట్టుగా మీరు అందరూ సహకరించాలని ఈ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను.